ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగున్నామని అనుకుంటున్నాము. సో ఈరోజు అయితే మీకు చూపించేస్తున్నాము మామ్ అండ్ డాటర్ డ్రెస్. సో ఇప్పుడైతే ఇదే కదండి ట్రెండీ డ్రెస్. అందరూ చాలామంది అయితే కొనుక్కొని ఇలా వేసుకుంటున్నారు. సో మామ్ అండ్ డాటర్ డ్రెస్ అయితే మేము ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాం ఇది. సో పేజ్ పేరు అయితే శాన్వి క్లోజెస్ట్ అండి. సో అందరూ అక్కడి నుంచే తీసుకున్నాం అనమాట. సో ఇదైతే తన్వి డ్రెస్ అండ్ ఇది నా డ్రెస్. సో మామ్ అండ్ డాటర్ డ్రెస్ అయితే మేము ఇలా తీసేసుకున్నాము. యాక్చువల్లీ ఈ డ్రెస్ అయితే మేము శ్రావణ మాసానికని తీసుకున్నామండి. బట్ స్టిచ్చింగ్ చేయించుకోలేకపోయాము. బట్ స్టిచ్చింగ్ చేయించుకున్నప్పుడు తన్వి పిక్ అయితే ఖచ్చితంగా తప్పకుండా షేర్ చేస్తాము. సో ఇదైతే తన్వికి చక్కగా వాళ్ళు బ్లౌజ్ అండ్ దెన్ లెహెంగా అండ్ దెన్ ఇదైతే బెల్ట్ అయితే ఇచ్చేసారనమాట. సో చూడండి ఎంత చక్కగా బ్లౌజ్ అయితే కిడ్స్కి కూడా ఎంత చక్కగా ఉందో. ఆ డిజైన్ అయితే చాలా బాగుంది కదండి. ఈ రోజుల్లో అయితే అసలు యాక్చువల్గా అయితే ఎక్కువ కాస్ట్ పడుతుందండి క్లాత్ తీసుకొని కుట్టించాలి అన్నా కానీ. చూడండి ఎంత బాగా చక్కగా ఇచ్చేసారనమాట. సో కాస్ట్ అయితే చాలా పర్లేదండి, వర్తేను. సో ఇది సిల్క్ క్లాత్ అనమాట కొంచెం అయితే. బట్ మనం క్లాత్ తీసి కుట్టించాలి అన్నా కానీ చాలా పడుతుంది కాబట్టి సో ఈ వర్క్కి అండ్ ఇది అయితే కొంచెం వర్తనే అనుకుంటున్నాను. సో ఇదైతే మీకు తప్పకుండా రికమెండ్ చేస్తానండి. సో లైట్ వెయిట్ ఉంది, ఫొటోస్కి అయితే చాలా బాగా వస్తుందండి. సో లుక్ అయితే ఫొటోస్కి చాలా బాగుంటుంది. కరెక్ట్గా మీరు స్టిచ్చింగ్ చేసుకొని వేసుకున్నారంటే బాగుంటుంది. సో ఇదైతే కొంచెం తన్వి కొంచెం ఇదైన బ్లౌజ్ అనేది కొంచెం లూజ్ ఉంది కాబట్టి సో లెంత్ అనేది సో అది కొంచెం స్టిచ్ చేస్తే తన్వికి బాగుంటుంది. సో చాలా బాగుంది కదండి బ్లౌజ్ అయితే. సో థ్రెడ్స్ అండ్ బ్యాక్ చక్కగా లుక్సెస్ అన్నీ ఇచ్చేసారనమాట. సో దీనికి వచ్చేసి చున్నీ కూడా ఇచ్చేసారు. సో లెహెంగా బెల్ట్ అయితే చూడండి ఎలా చక్కగా ఉందో. సో ఇదైతే నా డ్రెస్ బెల్ట్ అండి. సో అలా ఇలా మార్చేసినట్టున్నాను. సో ఇదైతే ఇలాగే తన్వి బెల్ట్ కూడా ఉంటుంది, నెక్స్ట్ చూపిస్తానండి అది కూడా. సో ఇదైతే లెహెంగా. సో సింపుల్గా అక్కడక్కడ ఇలాగా డిజైన్ బాగా సింపుల్గా అలా వచ్చేసింది అనమాట. సో ఇక్కడైతే వాళ్ళు చక్కగా కిడ్స్కి హ్యాంగింగ్స్ టైప్ ఇచ్చేసారనమాట. చాలా క్యూట్గా ఉన్నాయి అవి అయితే. సో అండ్ చూడండి ఒకసారి ఎంత క్యూట్గా ఇలాగా పెట్టేశారనమాట కిడ్స్కి కూడా. సో ఇది లెహెంగా ఫర్ కిడ్స్. కొంచెం లెంత్ అయితే ఉన్నింది. సో ఎలాస్టిక్ కాబట్టి మీకు కావాలంటే కొంచెం పైకి కూడా పెట్టుకోవచ్చు కిడ్స్కి. సో ఇదైతే సిల్క్ క్లాత్ అని చెప్పినాడు. సో లోపల చక్కగా లైనింగ్ వేసేసారనమాట. సో లైనింగ్ వేయడం వల్ల సో ఎనీవే ఇది సిల్క్ కాబట్టి కొంచెం అంతేమి కిడ్స్కి అయితే ప్రాబ్లం ఏమి ఉండదు, కంఫర్ట్గానే ఉంటుంది వేసినా కానీ. సో ఇలాగ చక్కగా లెహెంగాకి తగ్గట్టు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. లెహెంగాకి తగ్గట్టు బ్లౌజ్ ఇచ్చేసారనమాట. సో బెల్ట్ అయితే ఇలా వచ్చేస్తుంది. దెన్ చున్నీ వచ్చేసి కొంచెం చిన్నగా ఉంది, బట్ ఏం పర్లేదు, వాళ్ళకి సరిపోతుందన్నమాట. సో తట్టుకొని పడకుండా అలా ఉంటుంది కదా. సో వాళ్ళకి తగ్గ హైట్కి అయితే ఖచ్చితంగా ఇది సరిపోతుందన్నమాట. సో ఇలా చక్కగా కట్ వర్క్తో ఇచ్చేసారు రెడ్ చున్నీ. సో ఇది అండి కాంబినేషన్, రెడ్ బ్లూ అండ్ కాంబినేషన్. సో అవుట్ఫిట్ అయితే బాగుంది కదా. కిడ్స్కి కూడా ఇలా అవుట్ఫిట్స్ ఈ రేట్కి రావడం అనేది చాలా బాగుందన్నమాట. సో ఇదైతే ఇద్దరికి కలిపి వచ్చేసి కాస్ట్ 3000 ప్లస్ అయితే పడిందండి. సో 1550 అలాగా పడింది, 3000 ప్లస్ అయితే అయింది. సో ఇలాగా సింపుల్గా మీకు కానీ నచ్చినట్టయితే మీ పిల్లలకి తప్పకుండా ట్రై చేయండి. సో బట్ ఇది సిల్క్ చెప్తున్నాను, ఇదైతే సిల్క్ క్లాత్, బట్ కాస్ట్ వైజ్ అండ్ కంఫర్టబుల్ వైజ్ అయితే చాలా చాలా బాగుందన్నమాట. కలర్ కూడా చాలా బాగుంది కాంబినేషన్. సో ఇప్పుడైతే నెక్స్ట్ నా డ్రెస్ చూపించేస్తానండి. సో ఇదైతే నా డ్రెస్ అండి. సో లెహెంగా వచ్చేసింది చక్కగా, లెహెంగా అండ్ బ్లౌజ్. సో ఇప్పుడైతే బ్లౌజ్ చూపించేస్తున్నాను మీకు. ఈ బ్లౌజ్ కూడా సింపుల్గా అలాగే కట్ వర్క్తో ఇచ్చేసారనమాట. సో బాగుంది కదండి, కట్ వర్క్తో చాలా బాగా బ్లౌజ్ డిజైన్ అయితే చేశారు. ఇలా అయితే కప్స్ అయితే ఇచ్చేసారు, మనకు కావాలంటే ఉంచుకోవచ్చు లేదా తీసేయచ్చండి, అది మన ఇష్టం. సో ఇదైతే నాకు కూడా కొంచెం లూజ్ ఉంది, సో స్టిచ్ చేయించుకోవాలి ఇది. సో ఇలా చక్కగా థ్రెడ్స్ ఇచ్చేసారనమాట ఈ బ్లౌజ్కి కూడా. సో అండ్ హ్యాండ్స్ అయితే చూడండి చక్కగా కట్ వర్క్ ఇచ్చేసారు మనకైతే హ్యాండ్స్కి. సో తన్వి దానికైతే హ్యాండ్స్కి ఏమి ఇవ్వలేదు, కిడ్స్ కాబట్టి ఏమో, బట్ మనకైతే చక్కగా కట్ వర్క్ కూడా ఇచ్చేసారు హ్యాండ్కి. సో బ్లౌజ్ వల్లే చాలా లుక్ వస్తుందండి దీనికి అయితే.
సో ఇంకెప్పుడైనా మనకి ఏమైనా శారీస్ ఉన్నా అలాగే ఏమన్నా ఉన్నా కానీ మనం మ్యాచ్ చేసుకుని కూడా ఈ బ్లౌజ్ని సెట్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట. దీన్ని కూడా చక్కగా బ్యాక్ హుక్స్ ఇచ్చేసారు. సో బ్యాక్ అయితే సింపుల్గా ప్లెయిన్గా అలా వచ్చేసింది, హ్యాండ్స్కి మాత్రం ఫుల్ వర్క్ వచ్చేసింది అనమాట. సో ఇదండి బ్లౌజ్. అండ్ దీనికి కూడా బెల్ట్ ఇచ్చారు. సో నేను ఇందాక చెప్పినట్టు ఇదైతే తన్వి బెల్ట్ చిన్నది. సో తన్వి సో ఇంకొక బెల్ట్ వచ్చేసి అనమాట మనకిచ్చారు పెద్దగా కొంచెం. సో మనం పెద్దవాళ్ళకి తగ్గట్టు కొంచెం పెద్దగా అండ్ చిన్నవాళ్ళకి తగ్గట్టు కొంచెం చిన్నగా బెల్ట్ అయితే ఇచ్చేసారనమాట ఇక్కడ. సో ఇప్పుడైతే లెహెంగా చూపించేస్తాను. సో లెహెంగా వచ్చేసి మనకి సరిపోతుందండి. సింపుల్ కొంచెం హైట్ తక్కువ వాళ్ళకైతే కొంచెం పొడుగు అనిపిస్తుంది, బట్ అడ్జస్ట్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే మనకి ఎలాస్టిక్ ఏం కాదండి, మనకి సో థ్రెడ్ టైప్ ఇచ్చారు. సో మనకి బాగానే ఉంటుంది ఇది. సో సెట్ చేసుకొని ఎవరైతే లావుగా సన్నగా ఎలా ఉన్నా కానీ మనము అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. సో నేనైతే ఇది ఎస్ అయితే తీసుకున్నానండి, కొంచెం లూజ్ అయితే ఉందన్నమాట. సో స్టిచ్ చేయించుకోవాలి నేను. సో ఇంకెవరైనా సన్నగా ఉన్న వాళ్ళు ఎక్సెస్ కానీ ఉంటే ట్రై చేయండి. సో అదైతే మీకు సరిపోవచ్చు. సో కొంచెం మీడియం సైజ్ ఉన్న వాళ్ళకైతే ఇది సరిపోతుంది అని అనుకుంటున్నాను, స్టిచ్చింగ్ వితౌట్ స్టిచ్చింగ్. సో నాకైతే కొంచెం స్టిచ్ చేయాల్సిన అవసరం అయితే వస్తుంది. సో ఇది సింపుల్గా అక్కడక్కడ డిజైన్ ఇచ్చేసి లెహెంగా అయితే ఇచ్చేసారు, ఇలా బ్లౌజ్ ఇచ్చేసారనమాట. సో బెల్ట్ అండ్ దెన్ దానికి తగ్గట్టు మనకైతే చున్నీ దుపట్టా అనేది ఇచ్చేసారనమాట. సో ఇలాగా దుపట్టా కూడా చూడండి చక్కగా కట్ వర్క్ అయితే ఇచ్చేసారనమాట. సో కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. ఫొటోస్గా అయితే చాలా బాగా అనిపిస్తుంది. నేను చాలా మంది వెయిట్ చేయడం చూశాను ఆ పేజ్ నుంచి. సో లుక్ అయితే చాలా బాగా అనిపించింది. సో అవన్నీ చూసే తీసుకున్నాను అనమాట. సో క్లాత్ వైజ్ అయితే ఓన్లీ లైక్ సిల్క్, బట్ కాస్ట్కి తగ్గట్టు వర్త్ అండ్ సూపర్ అయితే ఫొటోస్కి ఉంటుంది మనం వేసుకున్నప్పుడు. ఇప్పుడైతే ట్రెండింగ్ ఇదే కాబట్టి సో ట్రెండింగ్ అవ్వచ్చు మామ్ అండ్ డాటర్ కాంబో. సో అందుకని ఇలాగా తన్వికి నాకైతే తీసేసుకున్నాం అనమాట. సో మేము కుట్టించి స్టిచ్ చేసుకుని వేసుకోవాలి. సో వేసుకున్నప్పుడు తన్వి పిక్ అయితే తప్పకుండా షేర్ చేస్తాను. మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.